నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగానే ఉన్నాను, అంటే బాగానే ఉన్నాను ప్రస్తుతానికంటే. మాకు ఎండల ముదిరిపోయి ఫోన్లు ఆగిపోతున్నాయి, దాన్ని బట్టి వీడియోలు ఆగిపోతున్నాయి, ఇంకా నా దరిద్రం కూడా ఆగిపోతుంది. ఇవాళ ఏంటి ముచ్చటది ఏంటంటే, ముచ్చట ఏదోలో నాకు కష్టపడి కాసేపు ఫ్రిడ్జ్లు ఎట్టి కాసేపు తీసి కాసేపు ఫ్రిడ్జ్లు ఎట్టి ఇంకా తెగించినట్టు తెడ్డే ఆయుధమని తెగించేసాను అనమాట. ఇవాళ చేపలు అట్టుకొచ్చారండి. మాకు ఎందుకో చూపించాలనిపించింది నాకు. ఆ చేపలు ఎలా ఉంటుందని ఏంటని. మామూలు కూనన్నీ ఏం కాదు, భారీగా ఉన్నాయి బడ్జెట్లో. చూస్తారా ఒకసారి? దానికి అయితే వీటిని ఏమంటారంటే సాఫీ అంటారు. ఇంచుమించు ఒక 25 ఉంటాయి, 25 చేపలు. నెక్స్ట్ ఏమో ఓమర్ అంటారు. ఓమర్ ఈ పెద్ద పెద్ద ముక్కలు, ఈ ఓమర్ అంటారు. వీటిని ఏమంటారంటే నాకు తెలియదు. వీటిని ఏమంటారు అంటే అవి అంత మోనట్టుకు వస్తారు కాబట్టి అవి అలా అనమాట. ఇంకో ఇవి చూసారా ఏ రకంగా ఉన్నాయోను. నెక్స్ట్ ఏమో మీకు తెలిసిందే రొయ్యలు అంటే ఓమర్ అన్నాను కదా, అదేమో కూర. కనమయన్నీ ఏం చేస్తానంటే నూనె వేయటమే, అంటే తక్కువలే మరి తక్కువ అవ్వ కదా. అవన్నీ ఆపాలంటే చూడడానికి మీకు తక్కువ అనిపిస్తున్నాయి కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడు అన్నిటికీ మసాలాలు అంటే ఏమీ లేదు. ధనియాల పొడుము, ఉప్పు, అదే మిరియాల పొడు అంతే, ఇంకేం లేదు. అన్నీ మిక్స్ చేసేసి ఇంకా నూనెలో వేసి టపాలు ఆడించేస్తాను. సల కాగేటి నూనెలో మెరిసేటి చేపలు. ఎందుకంటే ఈ దానికనమాట రొయ్యలకి ఈ రొయ్యలకి మేకన వేసాను. పచ్చగా ఉంది కదా, మేకన వేసాను అనమాట. ఇందులో రొయ్యల ఫ్రై. సముద్రంలో బతికి ఎన్నో సముద్రాలు దాటి వచ్చాయి ఇక్కడ దాకాని. అంటే ఇక్కడ ఉండవు కాబట్టి మన ఇండియా నుంచో లేకపోతే ఏ కేరళ నుంచో ఏ మద్రాసు నుంచో వచ్చి ఉంటాయి. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. చెరువులో రొయ్యలు, చెరువులో వనామీ రొయ్యలు. పెందరకాడ తెచ్చాడు, అది మేము కూడా పెందరకాడ పెట్టాము. ఎందుకంటే ఎక్కువ కదా, గమ్మునవ్వు కరెక్ట్గా 11:30-12 గంటలకు కావాలన్నాడు అన్నము. మరి 12 గంటలకు కరెక్ట్గా ఇవ్వాలంటే ఇప్పుడు మొదలెట్టేయాలి. అందుకే 9 గంటలకు మొదలెట్టే పెందరకాడ. 9, 10, 11, 12, 10, 11, 12, 3 గంటల్లో అయిపోవాలన్నమాట. ఈ చేపలు రొయ్యలు అన్నమే ఇంకా భారీగా ఇంక పెద్ద శక్తి. ఇందులో పెట్టాలంటే అన్నము ఇది మేకను ఉన్నప్పుడు పెడతాం, ఇది మేకను ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఇవాళ ఇందులో పెట్టమన్నారు అన్నం. ఇంకో కొన్ని కూరక చేపలు అయితే వేయిపోయాను. ఏమో మామూలుగా ఇలాగ వేపిచ్చేస్తాను అన్నమాట. ఇవి ఇంకా ఉన్నాయి చిన్నవి. ఇదేమో రొయ్యలు ఇప్పుడు ఇంకా దగ్గర పడ్డది, ఇంకా రెడీగాని. ఇంకా టైం ఉందిలే, ఇంకా గంటలు అయిపోద్ది. ఇదేమో జస్ట్ ఇప్పుడే వేసాను అన్నీ, సరుకు సామాన్ అన్నీ. అంటే ఫ్రై చేసి అప్పుడు వండాలి కూర. మామూలు మన ఇంటికాడలాగా పచ్చి చేపలు వండేయకూడదు. అది దాంట్లోనూ మాత్రం ఒక నిమ్మకాయ వేయాలి. నల్ల నిమ్మకాయ, నిమ్మకాయలు ఎండబెట్టి అమ్ముతారు ఇక్కడ. ఆ నిమ్మకాయలు వేయాలి. ఎందుకంటే కొలెస్ట్రాల్ పట్టయితే కొవ్వు కరిగిపోద్దంట. అందుకే ఈ మధ్య నిమ్మకాయ తినేసాను నేను కూడా. నాకు కూడా ఇంటికాడ అన్నారు, హాటలు నువ్వు కొవ్వు పట్టేసింది బాగానే నీకు గుంటుకి అన్నారు. అప్పుడు తెగనట్టు చేసేవాడిని. ఇక్కడ ఏమన్నా ఈ నడకే సరిపోతున్నాను, ఇంకా నడక ఎక్కడికి వెళ్ళను. మొన్న నుంచి అనుకుంటున్నాను అక్కడ నీరు కనపడుతున్నాయి, అది సముద్రం పాయ. అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం కానీ వెళ్ళకపోతున్నాం. ఎదురుని వెళ్ళాలి, మీకు చూపిస్తాను అక్కడ ఎలా ఉంటుంది. చెప్పినప్పుడు సొరకలాడిపోయి ముఖం మీద చేతుల మీద నాకు చాలా మచ్చలు ఉంటాయి. ఎందుకంటే నా బ్యూటిఫుల్ కలర్ మీద తెలియట్లేదు కానీ నల్ల మచ్చలు చాలా ఉంటాయి. ఈ చేపలు వేసిన వల్ల పులుసు ఉంటుంది కదా, టప్ వెళ్తాయి. కొళ్ళు పేలి చినుకులన్నీ ఆడిపోతాయి. ఇప్పుడే ఆడ్డాయి 4 చినుకులు. గిజగిజలు ఆడాను, పక్కకి వెళ్ళి నుంచున్నాను. అది ఇగోండు పుచ్చకాయ. ఇదేమో కరుపుచ్చకాయ. 2 కరుపుచ్చకాయలు, పుచ్చకాయ కోహాను అనమాట. ఇప్పుడు ఎట్టుకెళ్ళాలి. నెక్స్ట్ ఏంటంటే వీటిలో గవ్వ సైడ్, ఇక్కడ గవ్వ రెడీ అవుతుంది. ఇక్కడేమో షాఫీ రెడీ అవుతున్నాయి చేపలు. అంటే అబ్బే కావలేదు. ఈ అట్టుకెళ్ళి ఇప్పుడు ఈ గవ్వసాయిలు, ఈ పుచ్చకాయ ముక్కలు ఇవన్నీ అట్టుకెళ్ళి ఇప్పుడు జనరేటర్ వేసి, మరి లేకపోతే వేడి వచ్చేది కదా లోపల, జనరేటర్ వేసి ఈ గవ్వసాయిలు ఏమో అక్కడ పొయ్యి ఉంటుంది, కరెంటు పొయ్యి ఆన్ చేసి దాని మీద పెట్టాలి. అన్ని పొయ్యిలు ఖాళీ చేసేసాం. పొయ్యిలు కావాలంటే వంటలు అయిపోయినాయండి. అందుకను రైసు, చేపల కూర, 5 చేపలు ఆ రెండిట్లో
అంతా అయిపోయింది. చేపలు అయిపోయింది మొహం కూడా నాకు వేడికి ఈ పొయ్యిలకి వీటికి. అది ఇంకా ఇంకా పెట్టడం ఉన్నది. ఇంకా పెట్టేసిన తర్వాత అప్పుడు మిగతా కార్యక్రమం పెట్టేసాము. అన్నీ ఖాళీ అయిపోయి ఇంకా సట్లు గిట్లు అన్నీ ఖాళీ చేసేసాము. ఎందుకంటే పెట్టినప్పుడు తీయనాక మా హరిబాబు వచ్చాడు, అందుకే వీడియో చేయలేకపోయాను అనమాట. పెద్ద సాన్ కదా, ఇద్దరు సాయి పెట్టుకెళ్ళాం, వీడియో తీసేవాళ్ళు లేరు అదనమాట. ఇంకా ఇప్పుడు అది తేవాలి. వాళ్ళు తినిన తర్వాత అవి తెచ్చి మనం కొద్దిగా ఉంచుకున్నాము. అవి మేము తిని సామాన్లు అవి కడుక్కుని రెస్ట్. అప్పుడు రెస్ట్ తినేసాము వచ్చేసాము, కూర్చున్నాము. బయట విపరీతంగానే గాలి వేస్తుంది. మాది ఎప్పుడు ఇలాగ పోలత పడిపోద్దని భయం వేసింది. అందుకే పడుకుందాము, ఇలా రెస్ట్ తీసుకుందాము అని అనుకున్నాం, కానీ అవ్వట్లేదు. ఎందుకంటే భయం వేసింది. గట్టిగా ఇంకా అంతకన్నా గట్టిగా వేసింది అనుకో బయటికి పరిగెట్టేద్దామని మెలికిగా ఉన్నామన్నమాట. ఏ పొరపాటును కునికట్టేసింది అనుకో, ఎందుకంటే తెల్లగట్లు ఇస్తాం కదా, బద్ధకంతో ఉంటుంది కునికట్టేస్తే. దానికోసమని ఇంకా మెలకు ఉన్నాం. ఎందుకంటే పుసుకుని అడిపోయింది అనుకో ఈ సామాన్లు అన్నీ మీద పడిపోతాయి మాకు. ఇలాగే తిరగబడిపోయిన ఫోటోలు చాలా చూసాను సౌదీలోను. ఎందుకంటే ఏ టైర్ల మీద ఉంటాయి కదా, గాలి చాలా దూరం గట్టిగా వేస్తుంది అనమాట. అలాగే వేస్తుంది బయట. చూసారా పిట్ల బిగిన తాటిగా అయిపోయింది తలకాయ. అది వీడిగో కొత్తగా వచ్చాడు అన్నాను కదా మొన్న ఒకసారి, మా పక్కోడు వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు అనమాట. పాపం పేనాలు అయినట్టు. ఈడేమో ఆడైతే ఒంటి మీద నడిచి వెళ్ళేవాడు, కానీ ఒంటి మీద ఎక్కి వెళ్ళేవాడు, కానీ ఈడైతే కాలు నడక పాపం ఎంత దూరం అయినాను. ఈ పిల్లలన్నింటిని ఒంట్లో నుంచి చూతాడు. అయ్యే పిల్లల్ని లోపలెట్టేసాడు. అంగో అయ్యో 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 బయట పడుకొని ఉన్నాయి కదా, అందుకని మనవాడు కూడా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంకా కిటికీ పక్కనేమో జనరేటరు. ఒకవేళ కునుకు లాగుదాం అనుకున్నా కునుకేమడుతుంది, బయట ఏమో గాలి. అంటే మరి ఇక్కడ నుంచి ఒక ఐడియా తోసింది కాబట్టి నాకు కాసేపు ఫ్రిడ్జ్ పెడతాను, కాసేపు వీడియోస్ చేస్తాను. ఆపను ఇంకా. అంటే నాకు భయం వేసి ఎక్కడ పేరిపోద్దా అనేసి మొన్న నుంచి ఇలా చేయట్లేదు. నేను ఐడియా వచ్చిందనమాట. కాసేపు ఫ్రిడ్జ్ పెట్టామనుకో చల్లగా అయిపోతుంది కదా, అప్పుడు పోగంట 10 నిమిషాలు వీడియోస్ వేసుకొచ్చి మన ఖాళీగా ఉన్నాం. ఈ ఐడియా ఫాలో అయిపోతాను ఇక్కడి నుంచి. అందుకని మాత్రం ప్లీజ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ మధ్యనే పెద్ద సపోర్టింగ్ ఏం లేదు. అంటే $100 అయితే ఏమైనా వస్తాయేమో అని ఎదురు చూస్తున్నాను అనమాట. ప్రస్తుతానికి ఇంకా $80 ఉన్నాయి, ఒక $20 తక్కువ ఉన్నాయి. వస్తే నాకు ఏదో కొంచెం వృధాబత్తే సాయం కింద ఉంటుంది కదా అని ఎదురు చూస్తున్నాను. అందుకని ఏమో ఇంకా వీడియోలు చేసేస్తాను. ఇంకా చూసినా చూడకపోయినా వచ్చేస్తాయి కదా $100 ఇలా చేసుకుంటా పోతేనే. అదండి మరి ఉంటాను. మరి అర్థం చేసుకోండి నా బాధ. ఒకటి మరి బాయ్ బాయ్, అందరికీ జై హింద్.